చెప్తా ఇనుండ్రి. చెప్పునా కొడక వింటాం. దేవుడు మనిషితో పాటు గాడిదకి, కుక్కకి, కోతికి 40 ఏళ్ళు ఆశపోయినకే రెడీ అయిపోయిండు. అప్పుడు కుక్క ముట్టి పైకి లేపి దీని అర్థమైందంటే, దేవుడా అసలే కుక్క బతుకు, రోడ్డు మీద తన్నులు తినుకుంటా బతకాలే, 40 ఏండ్లొద్దు, 20 ఏండ్లు వాపస్ తీసుకో చాలు అన్నది. అప్పుడు దేవుడు ఓకే చేసిండు, కుక్క థ్యాంక్స్ చెప్పింది. మరి గాడిదా? అంత జాతాభిమానం వద్దు, చెప్తా కదా. దీని అర్థం ఏంటంటే, సేమ్ టు సేమ్. దేవుడా మూటలు మోసే గాడిద బతుకు 40 ఏండ్లు అవసరమా అన్నది. 20 ఏండ్లు వాపస్ తీసుకో అన్నది. దానికి దేవుడు ఓకే చేసిండు, గాడిద థ్యాంక్స్ చెప్పింది. ఎంబడే కోతి అంది. దీని అర్థం ఏం తెలుసా? ఓ మై గాడ్, చెట్ల మీద పుట్ల మీద 40 ఏండ్లు కోతి బతుకు నాకెందుకు, 20 ఏండ్లు చాలు అన్నది. దానికి దేవుడు ఓకే చేసిండు, కోతి కూడా థ్యాంక్స్ చెప్పింది. ఇక ఈ మనిషిగాడు ఉన్నాడు కదా, ముసలోనికి ముమైత్ ఖాన్ దొరికినట్లు దొరకక మనిషి జన్మ దొరికింది. నువ్వు ఇచ్చిన ఈ 40 ఏండ్లు ఏం సరిపోతాయి? దేవుడా నా కోటా బెంచని కాళ్ళు విసుకుడు మొదలుపెట్టిండు. ఈ కాళ్ళు విసుకుడు తట్టుకోలేక దేవుడు ఏం చేసిండు, గాడిద 20 ఏండ్లు, కుక్క 20 ఏండ్లు, కోతి 20 ఏండ్లు, మొత్తం 60 ఏండ్లు, 100 ఏండ్లు పోసి మనిషిని భూమి మీద దించిండు. అప్పుడు మనిషి థ్యాంక్స్ చెప్పిండు. 40 ఏండ్లు మనిషి లెక్కనే బతికిండు. గా తర్వాత 40 నుంచి 60 కుటుంబ బరువు. పెండ్లాన్ని పోషించాలి, పిల్లలను స్కూల్లో దించాలి, తీసుకురావాలి, బరువులు, బాధ్యతలు, అంతా గాడిద బతుకు. ఇంకేం మిగిలింది? కుక్క బతుకు. బాగానే ఫాలో అయినావు. గాడిద లెక్క కష్టపడి సంపాదించిన ఆస్తులకి కుక్క లెక్క కాపలాగాయాల్సి వచ్చింది. కొడుకులు, కోడన్లు, మన్మరాన్లు దావతులకు పోతే ఇంటికి కుక్క లెక్క కాపలాగాయాలి. వాళ్ళు పెడితే బుక్కడి తినాలి, లేకపోతే పస్తులు వండాలి. కుక్క బతికి ఇట్లా అయిపోయిందా? ఇంకా మిగిలింది కోతి. 80 నుంచి 100. కన్ను కనబడక, చెవులు వినబడక, ముడతల తోలు, బిత్తర చూపులు, చెంపలు లొట్టలు పోయి, నడుము వంగిపోయి, ఏ ఇంట్లోకి ఓడొచ్చిండో తెలియదు, ఏడు పోయిండో తెలియదు, ఏమి పీకలేక ముచ్చు ముఖం వేసుకొని 100 ఏండ్లకు రావాలి. ఇంత పెద్ద కథ ఎందుకు చెప్పినా? మనిషి ఎన్నాళ్ళు బ్రతికాడన్నది కాదు, ఎలా బ్రతికాడన్నది కావాలి. అడ్డే ఏం చెప్పినావు? పాస్ అయిపోయినావు పో.